అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరి ఎంత ఆహ్లాదకరంగా ఒక టోర్నమెంట్ జరగడం చాలా సంతోషం. మరి ఎంత పెద్ద స్వర్ణాంధ్ర అంటే మంచి గ్రౌండ్ ఉంటుంది, అదేవిధంగా మంచి అంతా కాలేజ్ అంతా కలకలాడుతూ ఉంటుంది. ఇక్కడ అనేకమైనటువంటి పెద్ద పెద్ద మీటింగ్లు, పెద్ద పెద్ద అకేషన్స్ కి ఇది మనకి వేదికగా వాడటం జరిగింది. మరి ఇటువంటి ప్లేస్ లో మీరు ఆడి విజేతలు కావటం, పోనీ విజేతలు కాకపోయినా పాల్గొనడం కూడా చాలా గొప్ప విషయం. మరి మీకు చెప్పాను నిన్న, ఫుట్బాల్ అన్నది ఇండియాలో ఇంకా పూర్తిగా ఒక బెంగాలీస్, కేరళ వాళ్ళు వీళ్ళు బాగా ఆడతారు. మన సౌత్ కి సంబంధించి కేరళ చాలా బాగా ఆడతారు. ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో బెంగాలీస్, మనకి టాప్ క్లబ్స్ కూడా అక్కడ ఇండియన్ క్లబ్స్ అక్కడే ఉన్నాయి పూర్వం. తర్వాత ఇప్పుడు ఐఎస్ఎల్ వచ్చిన తర్వాత మన దగ్గర వీళ్ళు జియో వాళ్ళు, రిలయన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్ళాలి మనం. మరి భారతీయులకు చూస్తే నిన్న నేనైతే బూటియాను ఎవరో మనకి చత్రిని చెప్పా. కాకపోతే మీకు ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లో మనకి సోలంకి అని కూడా ఒక అతను ఆడుతున్నాడు. విన్నారు పేరు మీరు? దేనికి ఆడుతున్నాడు అతను? కాదు 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 మొన్నటి వరకు సోన్ గడ్ ఆడేది ఏంటి, దాంట్లో ఆడుతున్నట్టున్నాడు. అంటే నాకు కొద్దిగా ఐడియా వస్తుంది. పేరు ఒకటి వింటూ ఉంటాం మనం, అప్పుడప్పుడు మనోడు గోల్ వేస్తూ ఉంటాడు. మరి అంటే అలా ఇండియన్స్ వెతుక్కోవాల్సి వస్తుంది. కానీ ఈ రోజు నుంచి ఇంకా మనకి ఖచ్చితంగా మీలో కూడా అటువంటి ఆనిముత్యాలు వస్తారని ఆశిస్తున్నాము. కానీ టాలెంట్ ఎక్కడో తెలియదు, ఏ రోజు వస్తుందో తెలియదు. అర్థమైందా? నిన్నటిగా మొన్న చెస్ లో గుకేష్ అసలు ఎవరికి తెలియదు. మరి ఈ రోజు వరల్డ్ ఫేమస్ ఫిగర్ అయిపోయాడు. అది ఇండివిజువల్ గేమ్. చెస్సే కాదు, ఫుట్బాల్ లో కూడా మీరు ఈ రోజు ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళే పోయినా ఒకవేళ ఖచ్చితంగా ఒక రోజు మీలో చాలా మంచి ప్లేయర్స్ వస్తారని ఆశిస్తున్నాను. మరి భారతదేశ ప్రపంచ పటంలో భారతదేశం తొందరలోనే మీరు చూపిస్తారని ఆశిస్తున్నాను. ఫస్ట్ మనకి ఎందుకంటే ఏషియా కప్ కూడా చాలా సార్లు గెలవలేకపోతూ ఉంటాం మనం. ఇంకా జపాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు, వీళ్ళ అదే సౌదీ అరేబియా వాళ్ళు చాలా డెవలప్ అయిపోయారు. ఇప్పుడు మీకు సౌదీలో కూడా సూపర్ లీగ్స్ వచ్చినాయి టీమ్స్. రొనాల్డో కూడా మన ఇక్కడ ఆడేస్తున్నాడు వచ్చి, అవునా కదా? అంటే వాళ్ళు వచ్చి ఏషియాలో ఆడుతున్నారు వాళ్ళు. మరి అంత గొప్ప విషయం ఇంకా జరుగుతుంది. మీరు ఈ మార్పు మీ నుంచి మొదలవ్వాలి, అదేవిధంగా మన ఆంధ్ర నుంచి మొదలవ్వాలి. ఆంధ్రలో దేంట్లో కూడా తక్కువ కాదు. ఇది వరకు ఆరంభ షూట్లు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎలా కాదు, స్పోర్ట్స్ లో చాలా టాప్కి వెళ్ళిపోతున్నారు. గుకేష్ కానీ, సింధు కానీ, ఇంతగా బ్యాడ్మింటన్ అయితే మనది ఆల్మోస్ట్ డామినేషన్. బ్యాడ్మింటన్ ఏపీది. క్రికెట్ అంటే ఇప్పుడు నేను క్రికెట్ గురించి ఎక్కువ హైలైట్ చేయాలి. కారణం ఏంటంటే క్రికెట్ ఆల్రెడీ చాలా వాటిని మింగేసింది. చాలా వస్తున్నారు కానీ అది ఇంకా ఒక డబ్బాట అయిపోయింది. ఇక్కడ అలా కాదు, మనకే కబడ్డీ ఉంది. కబడ్డీలో ఫస్ట్ మన వాళ్ళు తెలుగు టైటన్స్ బాగా ఎరగదీసేవాళ్ళు, తర్వాత కొంచెం దెబ్బతిన్నారు కదా. ఈ సీజన్ లో ఆడుతున్నారు మన వాళ్ళు బాగానే. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. మనకి ముందు ఇక్కడ ఫుట్బాల్ కనుక దీంట్లో మనం ల్యాగింగ్ బిహైండ్ కనుక మీరు రావాలి. మీకు వేరే గేమ్తో సంబంధం లేదు. మీరు ఫుట్బాల్లోనే బాగా నిష్ణాతులు అయ్యి సూపర్ ప్లేయర్స్ అయ్యి మీరు అతి త్వరలోనే మంచి ఒక 5-6 ఏళ్ళలో మంచి టాప్ పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు అందరు కూడా ఇప్పుడు 20s ఉంటారు. 20 years అంటే పెద్ద వయసు ఫుట్బాల్లో. 25కి అట్లీస్ట్ మంచి టాప్ పొజిషన్కి వెళ్ళిపోవాలి మీరు. ఇంకా దీంట్లో ఆపర్చునిటీస్ కూడా, జాబ్స్ చాలా వస్తున్నాయి మనకి. చాలా జాబ్స్ వస్తాయి స్పోర్ట్స్ కోటాలో టాప్ ప్లేయర్స్ కి, రైల్వేస్ లో, సర్వీసెస్ లో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.